వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెలుశాల కృష్ణమాచారి సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజబ్ ఆనంద్ మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపల్లో పనిచేస్తున్న కార్మికులు గత 4 నెలల నుండి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బకాయిలో ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ 1,50,00,000 చెల్లించాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కి పలుసార్లు విడతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, కాగజ్నగర్ మున్సిపల్లో పనిచేసే కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించాలని ఆందోళనలు చేస్తే గానీ వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నపించినా అధికారుల తీరు మారే పరిస్థితి లేదు. కావున ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పోరాటానికి మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేష్, రమేష్, లక్ష్మి, ఈశ్వరమ్మ, దుర్గమ్మ, శోభ, ప్రియదర్శిని, తిరుపతి బాపు, లక్ష్మణ్, మహేందర్, రాకేష్ మరియు మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఖాతాలో కట్టేంత వరకు, బకాయి పడ్డ పిఎఫ్పిఎస్ఐ కార్మికుల ఖాతాలో కట్టేంత వరకు సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించాలని గత నెల రోజుల నుండి జిల్లా కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకొని పరిస్థితిలో ఒకవేళ వేతనాలు చెల్లించకపోతే అంతిమంగా మేము సమ్మెలకు కూడా వెళ్తామని చెప్పినా కూడా వాటన్నిటిని బేఖతారు చేసి వాళ్ళ మున్సిపల్ కార్మికులకు 4 నెలల వేతనాలు కంప్లీట్ అవుతుంది. పిఎఫ్, ఈఎస్ఐ దాదాపు 1,50,00,000 రూపాయలు పెండింగ్ ఉంది. పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు చెల్లించకపోవడంతో కార్మికులు అనారోగ్యానికి పాలైతే ఆసుపత్రికి వెళ్తే కనీసం ట్రీట్మెంట్ కూడా జరగనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఈ పరిస్థితి రావడానికి మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఒక నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. మున్సిపల్లో పనిచేసే కార్మికులు ఎండనక, వాననక, చలి అనక వీటి ఎన్నిటి కూడా లెక్క చేయకుండా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులకే వేతనాలు 4 నెలల పెండింగ్లో పెడితే వాళ్ళు ఏ విధంగా బతుకుతారో కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా ఇవాళ కార్మికుల కుటుంబాల మీద ఇవాళ వాళ్ళ పస్తులతో ఉండేటువంటి పరిస్థితిని తీసుకొస్తా ఉన్నారు. ఈ కాగజ్నగర్ మున్సిపాల్లో పనిచేసే కార్మికులు పని చేసిన దానికి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటాలు చేస్తే కానీ ఇవాళ ఈ కాగజ్నగర్ మున్సిపాల్లో కార్మికులకు వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఇవాళ కాగజ్నగర్లో ఆదాయం కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. ఉన్నటువంటి ఆదాయాన్ని కూడా ఇవాళ కార్మికులకి వేతనాలు చెల్లించకపోతే ఇవాళ కార్మికులు 4 నెలల వేతనాలు పెండింగ్లో ఉంటే ఏ విధంగా పనిచేస్తారో కూడా చేయాల్సినటువంటి కమిషనరే ఇవాళ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే కమిషనర్ గారు జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల వేతనాలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ 1,50,00,000 తక్షణమే చెల్లించడానికి కృషి చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి వేతనాలు పెండింగ్లో లేకుండా ప్రతి నెల క్రమం తప్పకుండా 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించేటట్టు ఆ విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇప్పటికైనా కమిషనర్ గారు జోక్యం చేసుకుని కార్మికులు చేసేటువంటి పోరాటానికి దిగి వచ్చి తక్షణమే వేతనం చెల్లించడం కోసం కృషి చేయాలి. లేకుంటే ఖచ్చితంగా సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న కార్మికులకు వ్యవసాయ కార్మిక సంఘంగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఎప్పుడూ సమ్మె చేయండి, వాళ్ళ జీతాలు అనేవి రావట్లేదు. నెలల తరబడి జీతాలు రాకుంటే వాళ్ళ కుటుంబాలు గడవడం ఎట్లా? అయితే ఈ మున్సిపల్ సమస్య ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ విషయం తెలిసినప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి కార్మికుల వేతనం సంబంధించి
ఆ సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత కమిషనర్ గారిది మరియు అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ది. కానీ ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ ఈ మున్సిపాల్కి వచ్చి కనీసం చూసిన దాఖలు లేవు. స్పెషల్ ఆఫీసర్ గారు మున్సిపల్ వర్గాల సంబంధించిన జీతాల విషయంలో మాట్లాడిన పరిస్థితులు లేవు. అయ్యా, మీరు ఐఏఎస్ ఆఫీసరు, మున్సిపల్ కార్మికులు గత 4 నెలల నుంచి జీతాలు లేకుండా మీరు ఏం చేస్తున్నారు? కనీసం వచ్చి మీ వేతనాలు పెండింగ్ ఉన్నాయి, వీటిపైన నేను ప్రభుత్వంతో మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడదని చెప్పి ఎందుకు అనట్లేదు? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారో అతను ఫెయిల్యూర్ గారు అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్గా ఉన్న దీపక్ తివారీ గారు రావాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ఆలోచించాలి, కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏం బడ్జెట్ వస్తుంది, ఏం బడ్జెట్ లేదు, ఏ బడ్జెట్ని వీళ్ళని డైవర్ట్ చేసి వీళ్ళ వేతనలు ఇచ్చే విధంగా ఏ విధంగా చూడాల్సి వస్తుందో చూడాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. లేని పక్షంలో ప్రతిసారి మేము మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే 1 నెల జీతం ఇస్తున్నాం, 2 నెలల జీతం ఇస్తామని చెప్పేసి మాట్లాడడం, ఆ తర్వాత కార్మికులు సమ్మె విరమించడం. అంటే ఇదే జరుగుతుంది తప్ప వీరికి సమస్య పరిష్కారం మాత్రం అధికారులు చూడట్లేదు. అట్లాగే ఈఎస్ఐపిఎఫ్ సమావేశంలో వాస్తవానికి 1,50,00,000 రూపాయలు. అయ్యా, మీరు ప్రతి నెల ఇచ్చే వేతనంలో కట్టడంలో మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే ఇవాళ కొద్ది సమస్య పరిష్కరించిందిలే, పొంగే పాల మీద నీళ్ళ చుక్క వేసినట్టు నీళ్ళు చల్లినట్టుగా ఇవాళ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉంటే ఏదో 1 నెల 2 నెలలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేమంటున్నాం, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వెంటనే రావాలి, వెంటనే వచ్చి ఈ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్మికులకు పూర్తి స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం కూడా అండదండగా ఉంటుంది. వాళ్ళ సమ్మెని విజయవంత విధంగా వాళ్ళ వేతనం వచ్చేంత వరకు కూడా మేము కూడా పూర్తిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం. లేని పక్షంలో మేము అవసరమైతే కలెక్టర్ గారితో కలిసి లేదా పై ఆఫీసర్ డిఎం గారికి కూడా కలవడానికి కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘం